గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా? మిమ్మల్ని సంపాదనలో మారేయాలి. రవిచంద్ర మామూలుడు కదండి. ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లైన ముత్యాలు రత్నాలని జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవడరా. మనం చేపలలో మనం ఎలకటి తెలిసిపోనాదే. అల్లా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్కసెల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానడి చేస్తాను, అతని కర్మ అంతాను. ఎదవని ఎదవ. ముత్యాలు రత్నాలండి మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు? ఆడపిల్లంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలని నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావా? అవునా? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇన్ని మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? సంగతి చెప్తాను. హలో హలో, ప్రేమించానంటుంది. పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాణ్ణి పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో బావగా, నన్నెంత మోసం చేసావురా. గంగా, ఏంటే? ఎక్కడి నుంచి? శివుడు నెత్తి మీద నుంచి. ఏమిటి ఆ మాటలో?
ఈ పిచ్చి దాని మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. హరి! అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా రాజ్యదే చేయిస్తాను. నేను వెళతాను. ఏం ప్రమాదం లేదు. షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపలికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా, అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఈ తిండిపోతూ ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది. నీకు తోటవా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నువ్వు తిండి మీదే. అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దామా అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. పంపించేసావా? పంపించేసే నీ దగ్గరికి వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా. అరే, ఆ పిల్లని బట్టల కొట్లు వదిలేసి వచ్చేసానే. ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను. దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే. నన్ను విడిచిపెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చెత్తగా ఉంటాను.
కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోరా పిచ్చిన బొచ్చ. వీడిని తగదరా, చచ్చేదాకా కొట్టండి. రత్నాలు, నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా. ఆగండి! వాసన, జలకన్య వాసన. ఒరే డింపక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచి ఉండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చి ఉండాలా? ఈ గొలుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధనంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి అప్పటి వచ్చి నుంచి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు, వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని రప్పించి. అలాగే ఒరే లింగరాజు, వాడింట్లో ఉన్నదాన్ని జుట్టుపట్టి చూడండి. అలాగే. అయ్యా, ఇంకొక మాట, ఈయన కనుక బతికుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జల సమాధి చేసేద్దాం. అలాగే పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసేయ్.
నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. రవికి స్పృహ చెట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవిని ఒడ్డుకు చేర్చాలి. ఏం జరిగింది? నిన్న నుంచి కనపడలేదు. ఏమైపోయావు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి, మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నా కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. రే, ఆ డెన్ లో మాంత్రికుడి గడపలో ఒకడు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసు నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసు నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో ఎందుకు కలిపారు? కలిపితే ఏంటైనాది? మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా, అది కలిగించాలనే వచ్చా. సరేగానే, నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలుపుతానని కత్తి తీసినవా? ఓరి ఉప్పు చేప మొహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్ లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. అంతా నీ దగ్గర ఉందా? నమ్మకం ఏంటి? నగలు దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేధికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ మారి సూర్యసేన మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50. ఆ 50-50 ఎందుకని నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. తమ్ముడు, ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి మొఖాన్ని కొట్టి మనమీకరించి బంగారు శాప వాసన చూసుకోవచ్చు. బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబొట్టమ్మ. అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు.
దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చుకెళ్లి బాబాకి అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి, వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేయండి. అలాగే. మంగళ్యందంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం శతం. ఇదిగో అమ్మా, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకొని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలు అవుదాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదై పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలిచిప్పవే గాని సంసారంలో ఆలివి కాలేవు. శపిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాలు, రాకపోతే రాలిపోతా. ఓం క్లీం సిద్ధాణై దిక్కాణై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? ఆ దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు. అదా నీ ధైర్యం? నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమ ఎందుకు? ముత్తైదుగా మా పెళ్లికొచ్చి అక్షంతలు వేయి, మంత్రసానివై నాకు పురుడు పోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పుడకిస్తాను. ఏయ్, నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడు బంగారం నా వాటకి ఇంటిన వచ్చేదే. ఇంకా ఉంది పిలకముడి, ముందు ఈ బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మర్స్ తో బేరవాడు. హ్యాండ్ ఓ కదా. ఎట్టే టైం ఇద్దరికి ఇవ్వను. ఏమో, జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి. పోనీ పిచ్చి రాయళ్ళారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా. నీ చండాల పేసు మాకు చూడని లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. మావోయ్, ఏమిట్రా, ఏమైంది? గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా బారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. అలాగా? ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా.
ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా ఆ, ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. ఆ. రూట్ ఎందుకు మారింది? ఎదవని దిక్కులు తెలియకుండా తొలగ రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ఆ, ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా. ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను కానీ తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసు, పీడ విరగడైంది. రై, ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకొని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశనే నీకు వలగా విసిరాను. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానురా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు. సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్మలు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. ఎస్పీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమిటిది? వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బావా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సదమ్మా, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. అమ్మో, సవిత తాళిబొట్టుతో ఈ బొడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సదమ్మా, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచెమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. అలాగే. మల్లెపూల తోరణాలు కట్టవే. ఎక్కడ నీకు తాళిబొట్టు? తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తాళి కట్టించుకుంటే ఇల్లాలవుతాను. ఇల్లాలైతే తల్లవచ్చుగా. ఎవరితోనే? ఎవరితో కట్టించుకుంటావు? ఏమిటే, ఎందుకు అప్పడాయి? చెప్పు. కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? చంపేస్తా నా బావ జోలికొస్తే. బావ నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసమే పుట్టాడు, నేను రవి కోసమే పుట్టాను. మధ్యలో వచ్చిన దానివి నీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళు, వెళ్ళిపో. గంగా, ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. మీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపు ఇంకా బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో. గంగా గంగా, కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత తూచు తూచు అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏమిటి, ఇద్దరం చేసుకుందామా? ఏ దేశం నుంచి వచ్చావే నువ్వు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసిన ధర్మం ఒకటే. రవిని పెళ్లి చేసుకోవాలి. ఒక బిడ్డకి తల్లిని కావాలి. అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్ను అక్కని కూడా పిలుస్తాను. దొంగ మొహమా,
అప్పుడే వరసలు కూడా కల్పిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే, నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేను ఇలా బ్రతకనిచ్చే బావ నాకు దక్కడు, నీ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా. నమ్మేశావా? ఊరికి తమాషా చేశాను. బావ నీకు కావాలి, నాకు కావాలి. ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మనిద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది. వస్తావా? సరే. నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్. అలాగే సార్. ఓకే ఓకే సార్ మాతో కంప్లైంట్ సార్. వాట్ ఇస్ దట్ కంప్లైంట్? మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్. పొయ్యి మరి పోసా సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? ఏంటి చూసి ఆడు కూడా పోసాడండి. నేను పోలేదు, పొద్దువరకు అంతే. తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు. నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాలుడి గురించి తీసుకొచ్చి వచ్చావా? ఈవిడే పోచమ్మ తల్లి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు. నువ్వు నీళ్లలో దూకి దాన్ని కాపాడు. దూకి తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు. అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలోకి తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దూకు, దూకు, దాన్ని కాపాడు. దూకు. చూడరా, జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదో అనే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా, సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా? ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది మొండిది. నీ మాట వినరాజు. తను మూసుకో. ఏమిటి
ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. నిన్ను మోసం చేసినందుకు కోపం వచ్చిందా? లేదు, నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నాను. వద్దు, నా కోసం కన్నీళ్లు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను జలకన్యనని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అనాథనని చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కళలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవు నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతానివి నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. గంగా, నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా? నా ప్రాణాలు కాపాడిన దేవత వినుము. నేను నిలవెల్పుగా కొలుచుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా? ఆ బంగారు నాకు దారి చూపాలా? దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నాడు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయునిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకుని కట్టిపెట్టండి. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను. వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పేల్చేస్తాను. జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారు రాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మ కాళ్ళకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద నీ కాళ్ళకు నేను మొక్కాల? అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా?
చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. పదండి. సాహసవీరా, నాకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గుడి అంత చూడు, నీకు విజయం సిద్ధిస్తుంది. జై భవానీ.
మావయ్య చెప్పిన డైమండ్ ఇదే, దీన్ని తీసుకెళ్తే చాలు. నా దగ్గర నుంచి లాక్కొచ్చావా? నా కళ నెరవేర్చవరా లింగరాజు.
అబ్బో! 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 అయ్యో! అబ్బో! అయ్యో! అయ్యో! అలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగరా? బంగారు వెళ్ళిపోతుంది. పద వెళ్దాం. నిన్నటిదాకా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారి పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది, వెళ్ళిపోతుంది. నువ్వెన్ని చెప్పినా విన్నావు. బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సింది అంతే. వారు చిల్ల తిరుపతి గుండు బంగారు చిలకల్ని గవర్నమెంట్ కి తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారుని జూలో పెట్టి వేస్తారప్ప. వెళ్ళడం మంచిది, రండా. బంగారు జలకన్య తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారంట. ఒరే, అలాగైతే బంగారుని ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది. పోదాం. వచ్చేసారా? మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? రవి, అటు చూడు. నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న నా ఆశకు నీళ్లు వదులుకుంటాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను పంపించి గంగా వచ్చే ఏటికి పండుగ